ఈ క్రమశిక్షణ ఈ రాష్ట్రం ఈ దేశం యొక్క ఎదుగుదలకు మీ గుర్తింపు గౌరవానికి కారణమైంది. మహాత్మా గాంధీ గారే కాదు, పెద్దలు రోసయ్య గారు నాకు అభిమానం, నాకు ఇష్టమైన నాయకుడు. రోసయ్య గారు శాసనసభలో ఉన్నప్పుడు వారితో వాదించడం కానీ, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించడం కానీ ఒక గౌరవంగా మేము భావించేది. రోసయ్య గారు కూడా నన్ను అదే విధంగా వయసులో చాలా చిన్నవాడినైనా కూడా నన్ను వారు వ్యక్తిగతంగా పిలిచి సూచనలు చేసేవారు. అందుకే రోసయ్య గారిని చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా వారి వర్ధంతి జయంతులను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా లక్కడికప్పుల్ చౌరస్తాలో అత్యంత కీలకమైన జంక్షన్లో మనం రోసయ్య గారి విగ్రహావిష్కరణ కూడా చేసుకొని తెలంగాణ ప్రజలకు రోసయ్య గారి స్ఫూర్తిని ఈరోజు మనము కొనసాగిస్తున్నాం. వారే కాకుండా టీజీ వెంకటేష్ గారు రాయలసీమలో వారు ఒక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీజీ వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈరోజు టీజీ భరత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రిగా రాణిస్తున్నారు, గుర్తింపు పొందినరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈరోజు మీ అందరి అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలను కార్యక్రమాలని తప్పకుండా తీసుకుంటుంది. ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాల్వ సుజాత గారు కొన్ని ప్రతిపాదనలు, కొన్ని అధికారిక కార్యక్రమాల గురించి చేయాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నేను చీఫ్ సెక్రటరీ గారితో రేపు ఎల్లుండి మాట్లాడి ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపే అధికారికంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. మీ ఆలోచనలే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ప్రభుత్వంలో మీ గుర్తింపు, మీ గౌరవానికి, మీ అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మీరు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీలో ఒకడిగా మీరందరూ అభిమానించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మా సుజాత గారు చెప్తున్నారు ఇది గిన్నిస్ బుక్ రికార్డ్స్ అని. గిన్నిస్ బుక్లో మీరు చేరినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరికీ అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే సీఎం గారికి ఫెలిసిటేట్ చేయవలసిందిగా సుజాత గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే బెల్లి శ్రీధర్ గారిని మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు గారి గురించి ఈ పారాయణంలో, ఈ శ్లోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నమస్కారం అండి, ధన్యవాదాలు. సీఎం గారు, మీకు ఇప్పటివరకు 2 అటెంప్ట్ అయ్యాయండి గిన్నిస్ రికార్డు కోసం. మీరు పర్మిషన్ ఇస్తే మీ సమక్షంలో ఈ గిన్నిస్ రికార్డు టేకప్ చేస్తాం. మీ గురించి కూడా 2 చరణాలు చెప్తానండి. మన సీఎం గారు, పోరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్నాం, మన కోసం వచ్చనన్నాం, ఆశలన్నీ తీర్చనన్నాం. పోరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్నాం, నల్లగొండ గోలకొండ రాష్ట్రమంతా చల్లగుండ, చిరునవ్వుల పైడికొండ, న్యాయమైన పాలనలో పాడి పంట సాగుతుండాం, పేద సాద హాయిగుండాం, కదం తొక్కు రేవంత్ అన్నాం. పోరుగడ్డ తెలంగాణ, తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్నాం. బెదురు లేదు, బెరుకు లేదు, రేవంత్కు ఎదురు లేదు, కొండనైన ఢీకొట్టు మన కొడంగాలు మనగాడు, ప్రజల కొరకు వచ్చాడు, బతుకు తీర్చు మార్చాడు, ఊరూరా మాగాణం, ఎదలో తెలంగాణం, పోరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్నాం. ఇంత పెద్ద సీఎం గారికి మనం ఒక చిన్న స్టాండింగ్ ఓవేషన్ విత్ క్లాప్స్ ఇద్దామండి. దయచేసి అందరూ నిల్చొని మన సీఎం గారికి, ఇంతకుముందు మనకు చాలా కోరికలు తీర్చారు,
మన వైశ్య జాతికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ అలాగే ఈరోజు మరికొద్దిసేపట్లో పారాయణ కార్యక్రమం జరగబోతోంది. ఈ పారాయణ కార్యక్రమంలో భాగంగా ఒక చిన్న ట్రయల్ మళ్ళీ చేయబోతున్నాము. గిన్నెస్ టీం ఇక్కడే ఉన్నారు. వారి సమక్షంలోనే మరికొద్దిసేపట్లో 30 నిమిషాల పాటు పారాయణం జరుగుతుంది. అయితే కల్పన గారు వారు మీతో ఫస్ట్ ఆవిడ చెప్తారు, ఆ తర్వాత మీరందరూ కూడా అది ఫాలో అవుతున్నారు. మరొక ట్రయల్ చేయబోతున్నాము పారాయణానికి సంబంధించి, వాసవి మాత పారాయణం. ఓవర్ టు కల్పన గారు. To our beloved CM Garu and all the elderly people who are sitting in the dais. Om. 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 Shri Vasavi Kanyaka మమ్ము కరుణించు కల్పవల్లి, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. అగ్ని సంభూతమై ఆర్య వైశ్యుల ఆరాధ్యమై సకలార్థ సిద్ధి చేయు మహితమణి శ్రీ కన్యకా త్రిమూర్తుల మూలమయ్యి త్రిశక్తుల స్వరూ